పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో త్వరలోనే రామాలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. శ్రీరామ నవమి రోజు తాను ఆలయానికి వెళితే బయట వాళ్లు వచ్చి దాడి చేయడానికి యత్నించారని ఆరోపించారు. ఇప్పటికే రామాలయం నమూనా ఇవ్వడం జరిగిందని అన్నారు. చిన్న చిన్న విరాళాలు తీసుకుని ఎక్కువ మంది భాగస్వామ్యంతో రామాలయం నిర్మిస్తామని అన్నారు. 75 లక్షలతో ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి ఆకివీడు పేరుతో కెనరా బ్యాంకులో అకౌంట్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. వీళ్ళు వాళ్ళని ప్రొవోక్ చేసి బయట ఊళ్ళ నుంచి కూడా జనాల్ని తీసుకొచ్చి సడన్గా అటాక్ చేయటం జరిగింది. నాకు సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్ ఉండబట్టి పోలీసులను కూడా కొంచెం అప్రమత్తమై వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి డిఎస్పి రఘువీర్ విష్ణు గారు ఆయన కూడా పర్సనల్గా అకంపెనీ చేసి ఇంకో 40 మంది పోలీసులను కూడా తీసుకొని వచ్చి ఆ లోపల అదే జీర్ణమైపోయిన ఆలయ ప్రాంగణంలోనే చాలామందిని బయటికి పంపించి ఒక 2 మహిళల్ని అక్కడ ఉంచారు. వారు బొట్టులో కారం పెట్టుకున్నట్టుగా తర్వాత మాకు రిపోర్ట్లు వచ్చినాయి. ఆ లోపల ఎక్కువ మంది ఉన్నప్పుడు నాకు బొట్టు పెట్టే మెషతో నా కంట్లో కారం కొట్టి అక్కడ నా మీద అటాక్ ప్లాన్ చేశారు.